కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు డ్యాములు గ్యారేజీలు నిండు కుండలను తలపిస్తున్నాయి. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి కడెం నుండి అధికంగా ఇన్ఫ్లో రావడంతో దిగువ ప్రాంతానికి 19 గేట్లను ఎత్తి 62,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. పార్వతి బ్యారేజ్లోకి భారీగా వరద నీరు వస్తుండటంతో 74 గేట్లను ఎత్తి దిగువ ప్రాంతానికి నీటిని వదులుతున్నారు. నాంది పంప్ హౌస్, లక్ష్మీ పంప్ హౌస్లలో వాటర్ అధికంగా రావడంతో 2 పంప్ హౌస్లలోని బాహుబలి 3 మోటార్లను ఓపెన్ చేసి దిగువ ప్రాంతానికి 6,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. వ్యాప్తంగా గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా కరీంనగర్లో ఉన్న డ్యాములు, చెరువులు, కుంటలు, నిండుకుండలను తలపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టులో పైనుంచి కడెం ప్రాజెక్టు కూడా అధికంగా నిండడంతో అక్కడ దాదాపు గేట్లను వెత్తి దిగువ ప్రాంతానికి నీరు వదలడంతో దాదాపు 62,000 క్యూసెక్ల వాటర్ ఇన్ఫ్లో రావడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు సామర్థ్యం వచ్చి 20.175 ఉంటుంది. కానీ ఇప్పటివరకే 17 టీఎంస్ల వాటర్ చేరడంతో దాని 10 గేట్లను కూడా ఎత్తి దిగువ ప్రాంతాలకు 52,000 క్యూసెక్ల వాటర్ని అయితే వదులుస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతానికి ఇటు లక్ష్మీ పంప్ హౌస్లో చూసుకుంటే 3 బాహుబలి మోటార్లను ఓపెన్ చేసి 6,000 క్యూసెక్ల వాటర్ను ఒకవైపు వరదకాల ద్వారా కూడా పంపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా నంది పంప్ హౌస్లో కూడా 3 మోటార్లను ఓపెన్ చేసి దాదాపు అక్కడ కూడా 6,000 క్యూసెక్ల వాటర్ను దిగువ ప్రాంతానికి వదులుతున్నారు. అదేవిధంగా లక్ష్మికి సంబంధించిన ఆ పంప్ హౌస్ చూసుకుంటే అక్కడ కూడా 3 బాహుబలి మోటార్లను ఎత్తి దిగువ ప్రాంతాలకైతే వాటర్ వదులుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ఈ సరస్వతి బ్యారేజ్కి వెళ్ళినట్టయితే సరస్వతి బ్యారేజ్ నుంచి ఎగువ ప్రాంతం నుంచి అధికంగా వాటర్ వస్తుంది. దాదాపు 2 లక్షల క్యూసెక్ల వాటర్ రావడంతో దానికి సంబంధించిన సామర్థ్యం 8 టీఎంసీలు. ఇప్పటివరకు నిల్వ ఉంచొద్దనే కోణంలో మాత్రం దాని 74 గేట్లను ఎత్తి దిగువ ప్రాంతానికి అయితే 2 లక్షల క్యూసెక్ల వాటర్ను అయితే దిగువ ప్రాంతానికి వదులుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆ వాటర్ అంతా వృధాగా వెళ్తుంది, అది సముద్రంకు వెళ్ళి చేరే విధంగా ఆ వాటర్ అంతా వెళ్తుంది. కాబట్టి వచ్చిన నీరంతా వృధా అవుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా అన్నారం, సుందిల్లా, నందిమేడారం ఇటువంటి ఈ ప్రాజెక్టులలో కూడా దాదాపు వాటర్ అధికంగా రావడంతో దిగువ ప్రాంతానికి వాటర్ బదిలే విధంగా అక్కడ గేట్లను వెత్తి దిగువ ప్రాంతానికి అయితే వాటర్ వదులుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా కరీంనగర్ సంబంధించి ఎల్ఎండి డ్యాంలకు కూడా వరద నీరు అయితే వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు దాని సామర్థ్యం వచ్చి 24 టీఎంస్ల సామర్థ్యంగాను ఇప్పటి వరకు దాదాపు 11 టీఎంస్ల వాటర్ వరకు అయితే చేరి ఉన్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఇటు చాలా వరకు డ్యాములు, చెరువులు, కుంటలు కూడా నిండుతుండను తలపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. గోదావరి పరివాహక ప్రాంతమైన మంతని, మహదేవ్పూర్, ముత్తారం ఈ ప్రాంతంలో కూడా పాతం అధికంగా నమోదైనట్టయితే కంపల్సరీ వాగులు, కుంటలు ప్రవహించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్న దిగువ ప్రాంతాల ప్రజలను మాత్రం అప్రమత్తంగా ఉండాలని ఇప్పటివరకు అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా రామగుండం గోదావరికి సంబంధించి అక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఇప్పుడు వాటర్ అధికంగా వస్తుంది కాబట్టి బ్యాక్ వాటర్ ఉంటుంది. కాబట్టి అక్కడ కొన్ని శివానగర్ ఈ ప్రాంతాలంతా కూడా అప్రమత్తంగా ఉండాలనే అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇంకా వర్షాలు ఇదే విధంగా కురిసినట్టయితే కొన్ని చోట్ల ఇళ్లలోకి నీళ్లు వచ్చి చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలనే సూచన ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే కరీంనగర్కి సంబంధించిన డ్యాములు, కుంటలు, చెరువులు, అదేవిధంగా బ్యారేజులు, అదేవిధంగా ఇప్పటికే పంప్ హౌస్లు కూడా నిండుకుండలను తలపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా అధికంగా వర్షాలు కురిసినట్టయితే కూడా చాలా వరకు డ్యాములు కూడా అంటే ఇక్కడ నిండవలసిన డ్యాములు కూడా నిండే పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే ఎక్కడైతే వాటర్ అధికంగా ఈ ఇన్ఫ్లో వస్తుంది కాబట్టి కంపల్సరీ ఆ వాటర్ అంతా వృధాగా వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆ వాటర్ అంతా కూడా ఒకవైపు సముద్ర తీరానికి కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటివరకైనా కానీ దాన్ని సేవ్ చేసే విధంగా పంప్ హౌస్లను ఓపెన్ చేసి ఒకవైపు వరదకాల ద్వారా డ్యాములకు కావచ్చు, చెరువులకు కావచ్చు, కుంటలకు ఆ నీరును తరలించినట్టయితే ఆ చెరువులు, కుంటలు కూడా ఇంకా నిండే అవకాశం అంటే ఉంటుందనే చెప్పవచ్చు. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రవీందర్, రాజ్ న్యూస్, కరీంనగర్ జిల్లా నుంచి.